హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను రత్నాలయం టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. హైదరాబాద్ దగ్గరలో రత్నాలయం టెంపుల్ ఉందండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా సూపర్ ఉంది. తప్పకుండా అందరూ ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. మేము ఫంక్షన్కి వెళ్ళామండి. ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఈవినింగ్ టైంలో ఈ రత్నాలయం టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైం కదండి, లైట్స్తో ఈ టెంపుల్ అంతా చాలా బాగా కనిపించింది. చూడ్డానికి వ్యూ అంతా. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట, అందుకే బయట వ్యూ అంతా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో లైట్స్లో. గుడి మాత్రం చాలా చూడ్డానికి అలా చూస్తూనే ఉండాలనిపించింది, అంత బాగుంది టెంపుల్. చూడండి, ఇలా మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలిఫెంట్ ఉంది. మా పిల్లలు మాత్రం చాలా ఎక్సైట్ అయ్యారు. ఇంకా ఉందాము అని చెప్పేసి అన్నారు. కాకపోతే టైం లేదు కదండి, అప్పటికే నైట్ అయిపోయింది కాబట్టి తొందరగా చూసేసి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యాము. లోపలికి వెళ్ళే దారిలో విష్ణుమూర్తి విగ్రహం ఉందండి, చాలా బాగుంది. ఇలా పాము పైన కూర్చొని ఉన్నారు. ఇలా కొలనులాగా ఉండి అందులో వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ పైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఇది మాత్రం చాలా బాగుందండి. చుట్టూ తిరగడానికి ఇలా ప్లేస్ ఉండి అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు అందరూ. గుడి మాత్రం పెద్దగా ఉంది. 6 వరకు అట్లా వెళ్తే టైం ఉంటుందండి, కాసేపు కూర్చోవచ్చు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ. చూడండి, లైట్స్లో విష్ణుమూర్తి విగ్రహము చాలా బాగా కనిపిస్తుంది కదా. అలాగే మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. నేను మా పాప దిగిన ఫోటో, అలాగే నేను కూడా మా పాపతో ఒక ఫోటో దిగాను. లెఫ్ట్ సైడ్లో కృష్ణుని విగ్రహం కూడా ఉందండి, చూసేయండి. ఇది కూడా చాలా బాగుంది. పాము పైన నిల్చొని ఉన్నాడు కదా కృష్ణయ్య. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. చూడండి, అయితే ఈ రత్నాలయం టెంపుల్లో వినాయక స్వామి, కన్యకా పరమేశ్వరి దేవి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారండి. తప్పకుండా విజిట్ చేయండి. చూడండి, రిటర్న్ అయ్యే దారిలో ఇలా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ప్రొద్దున మేము వెళ్ళేటప్పుడు ఎంత ఎండగా ఉండే, వచ్చేటప్పుడు మాత్రం క్వైట్ ఆపోజిట్గా వర్షం పడుతూ ఉంది. కాకపోతే క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది. ఇలా వర్షం పడుతుంటే వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చిందండి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు సమ్మర్ సీజన్లో మాత్రం అస్సలే వెళ్ళకండి. రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేస్తారు, అంతే కదా. చూడండి, ఇలా మేము వచ్చేటప్పుడు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. చల్లగా కూల్గా చాలా బాగా అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.